వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇటీవల పోప్ ఫ్రాన్సిస్ 2025 ఏప్రిల్ 21న కన్నుమూయడంతో తదుపరి పోప్ ఎవరు, ఆయన ఎలా ఎన్నుకుంటారు అనే చర్చ జరుగుతుంది. ఫ్రాన్సిస్ వారసుడి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు వాటికన్ సిటీ విదేశాంగ శాఖ మంత్రి కార్డినల్ పిట్రో పారోలిన్, యూరప్ బిషప్స్ కాన్ఫరెన్స్ మాజీ అధ్యక్షుడు పీటర్ ఎరడో, ఘనాకు చెందినటువంటి కార్డినల్ పీటర్ టొరిక్సన్, కార్డినల్ లూయిస్ టాక్లో, కార్డినల్ మ్యాక్చో జూప్సీ, కార్డినల్ రేమాండ్ లియో బుర్కే పోప్ ఎన్నిక నిబంధనలను 2025 జనవరిలో నిర్ణయించారు. అయితే దీనికి 80 ఏళ్ల లోపు వారు మాత్రమే దీనికి అర్హులు. ఈ సీక్రెట్ ఓటింగ్ లో పాల్గొనే వారికి వయసు అనేది 80 ఏళ్ల లోపు మాత్రమే ఉండాలి. అలాగే దీనివల్ల మొత్తం 252 మంది కార్డినల్స్ లో 138 మంది మాత్రమే ఓటింగ్ లో పాల్గొనే అర్హత సాధించారు. అయితే ఈ ఓటింగ్ సిస్టీన్ చాపెల్ లో జరుగుతుంది. ఈ ఓటింగ్ లో పాల్గొనే ప్రతి కార్డినల్ ఓటింగ్ సమయంలో చర్చించిన అంశాలను సీక్రెట్ గా ఉంచుతానని ప్రమాణం చేయాల్సి ఉంటుంది. దీనిని ఉల్లంఘిస్తే వారిని బహిష్కరించడం కూడా జరుగుతుంది. అయితే నిత్యం 4 రౌండ్ల చొప్పున ఇది జరుగుతుంది. అయితే ఈ 4 రౌండ్ల చొప్పున ఎవరైనా ఒక అభ్యర్థి 3/2 మెజారిటీ సాధించే వరకు ఓటింగ్ నిర్వహిస్తూనే ఉంటారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 15 నుండి 20 రోజులు పట్టొచ్చు. అయితే పోప్ జాన్ పాల్ II ఈ విధానంలో స్వల్ప మార్పులు చేశారని తెలుస్తోంది. దీని ప్రకారం తొలి రోజు ఎన్నికలో మాత్రమే 3/2 మెజారిటీ అవసరము. అయితే ఈ విధానంలో 10 నుండి 12 రోజుల వరకు ఎవరు మెజారిటీ నంబర్ సాధించకపోతే ఆ తర్వాత సాధారణ మెజారిటీ సాధించిన వారిని పోప్ గా ప్రకటిస్తారు. అయితే బ్యాలెట్ పేపర్లు కాల్చివేత కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికలో ఎవరు విజయం సాధించకపోతే బ్యాలెట్ పేపర్లను నల్ల పొగను వెలువరించే స్పెషల్ కెమికల్ తో కాలుస్తారు. ఒకవేళ తెల్లటి పొగ వస్తే పోప్ ఎన్నికైనట్లు భావిస్తారు. అయితే బయట ఉన్న వారికి ఎన్నిక ఫలితాలు తెలియజేయడం కోసం ఈ విధానాన్ని అనుసరిస్తారు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, మీ దగ్గర వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మేము మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురాగలమని మేము తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.